గవర్నమెంట్ బడులు ఇంగ్లీష్ మీడియం వైపు నుంచి మొదలు పెడితే, ఇంగ్లీష్ మీడియం చేయడం దగ్గర నుంచి మొదలు పెడితే, నాడు నేడుతో రూపురేఖలు మార్చే కార్యక్రమంతో స్టార్ట్ చేస్తే, పిల్లలను బడులకు తీసుకొచ్చేదానికి మోటివేట్ చేస్తూ ఓ అమ్మఒడి, ఓ గోరుముద్దతో మొదలెడితే, ప్రయాణం ఉట్టి ఇంగ్లీష్ మీడియం తీసుకురావడంతోనూ, నాడు నేడుతో మార్పులు చేయడంతోనూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మార్పులు చేయడంతోనూ ఆగిపోలే. ఇంగ్లీష్ మీడియంతో మొదలైన ప్రయాణం ఏకంగా నెక్స్ట్ 10 సంవత్సరాలకు, ఈరోజు 1వ తరగతి చదువుతా ఉన్న పిల్లలు 10th క్లాస్కి వచ్చేసరికి ఆ పిల్లాడు ఐబీ ఎగ్జామ్, ఇంటర్నేషనల్ బకలరేట్ పరీక్ష తీసుకునే విధంగా అడుగులు వేస్తా ఉన్నాం. వాటికి సంబంధించి ఐబీ వాళ్ళతో ఎంఓయు చేసుకోవడము, వాళ్ళు మన SCERTలో భాగం కావడము, ఈ సంవత్సరం టీచర్స్ కెపాసిటీ బిల్డింగ్ మీద ధ్యాస పెట్టడము, ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ ఒక క్లాస్, అంటే ఈ సంవత్సరం టీచర్స్ కెపాసిటీ బిల్డింగ్, నెక్స్ట్ సంవత్సరం 1వ తరగతి, ఆ తర్వాత 2వ తరగతి, ఆ తర్వాత 3వ తరగతి సంవత్సరం, 2035 సంవత్సరం వచ్చేసరికి ఏకంగా మన పిల్లలు ఐబీ పరీక్షను తీసుకునే పరిస్థితిలోకి మన పిల్లల చదువులను తీసుకొని పోతా ఉన్నాం. 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ కూడా డిజిటైజ్ చేస్తూ IFP ప్యానల్స్ మన క్లాస్ రూమ్లోకి, గవర్నమెంట్ బడులలోకి తీసుకొస్తా ఉన్నాం. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్ ఇచ్చి పిల్లలకు చదువులలో వేగం పెంచుతూ సులభంగా అర్థమయ్యేట్టుగా అడుగులు వేస్తా ఉన్నాం. బైజూస్ కంటెంట్ను అనుసంధానం చేశాం. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, ఒక పేజ్ తెలుగు, ఒక పేజ్ ఇంగ్లీషు, ప్రతి టెక్స్ట్ బుక్ ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ ప్రయాణం, ఈ అడుగులు ఏదైతే వేస్తా ఉన్నామో ఇది ఇక్కడితో ఆగిపోకూడదు. ఇంకా హైయర్ ఎడ్యుకేషన్లో కూడా ఇవే అడుగులు వేస్తేనే మన పిల్లలు గ్లోబల్ సిటిజన్స్గా తయారు కాగలుగుతారు, ప్రపంచంతో పోటీ పడగలుగుతారు అని హైయర్ ఎడ్యుకేషన్ మీద కూడా ఈ 5 సంవత్సరాలలో పెట్టిన ధ్యాస, బహుశా ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఇంతకుముందు ఎవరు కూడా ఊహకందని విధంగా కూడా మనం ధ్యాస పెట్టి అడుగులు వేయించగలిగామని చెప్తా ఉన్నాం.